ఇవాళ రాజశేఖర రెడ్డి గారు 2009 సెప్టెంబర్ 2వ తారీఖున ఆయన మరణిస్తే ఈ రోజు దాకా అది ఆంధ్రానా తెలంగాణనా ఎక్కడా కూడా ఆయన్ని మరువలేనటువంటి పరిస్థితిలో ఉన్నామంటే అరే బతికితే రాజశేఖర రెడ్డి లాగా బతకాలి. ఏ రాజకీయ నాయకుడైనా, ప్రతాప్ నాయనైనా, నేనైనా, ఎవడ బతికినా రాజశేఖర రెడ్డి లాగా బతకాలి. ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తారు, 16 ఏళ్ల ముఖ్యమంత్రిని, 45 ఏళ్ల ఇండస్ట్రీ. ఇప్పుడు జగన్ లాంటివాడు మామూలుగా రాజశేఖర రెడ్డి అయితే నవ్వు ఊరుకుంటాడు. జగన్ లాంటివాడు సరే రావాయి అంటే ఒంటరిగా రాలేడు, మళ్ళీ కుస్తీకి ఎవడొకరు తోడు లేకపోతే కుస్తీకి రాలేడు. కానీ టీవీలో మాత్రం 16 ఏళ్ళు 45 ఏళ్ళు ఇండస్ట్రీ, నా అంత అనుభవం, మోడీ కన్నా నేనే సీనియర్ అని అంటాడు, 100 చెప్తాడు మాటలు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ చిన్నంపేట వాసులందరం కూడా ఇదే వేదిక మించి ఒకటి అడుగుదాం. అయ్యా 16 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏంటి, 45 ఏళ్ళు 50 ఏళ్ళు నువ్వు రాజకీయాల్లో ఉంటే ఏంటి? అరే స్వర్గీయ వంగవీటి మోహన రంగ ఎమ్మెల్యేగా చేసింది 3 ఏళ్ళయ్యా, 3 ఏళ్ళు. ఈ రోజు దాకా ఎవడన్నా మర్చిపోతున్నాడా? నందమూరి తారక రామారావు 6 ఏళ్ళనయ్యా ముఖ్యమంత్రి చేసింది. ఈ రోజు దాకా ఎవడైతే వెన్నుపోటు పొడిచి ఆ కుర్చీని లాక్కుని చావుకు కారణమైనడితో ఈ రోజుకి కూడా కాళ్ళకి దండం పెట్టించుకుంటున్నాడంటే బతికితే, లేదా 5 సంవత్సరాల 3 మాసాలు ముఖ్యమంత్రిగా చేసిన రాజశేఖర రెడ్డి లాగా బతకాలి. అయితే రంగాలాగా బతకాలి, లేదా ఎన్టీ రామారావు లాగా బతకాలి, లేదా రాజశేఖర రెడ్డి లాగా బతకాలి. అరే చంద్రబాబు లాగా బతకాలని ఎవడన్నా కోరుకుంటాడా? అరే 16 ఏళ్ళు ముఖ్యమంత్రి చేస్తే నువ్వేంటి, 50 ఏళ్ళు నువ్వు రాజకీయాలు చేస్తే ఏంటి? నీకున్న పేరేంటయ్యా అంటే ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచాడు, కాళ్ళు కడిగి పిల్లనిచ్చిన మామను కూడా కస పొడి చేశాడా అని తప్పితే ఇది కావాలా? ఇలా బతకాలా? ఈ ఊళ్ళో ఈ చిన్నంపేటలో చంద్రబాబు నాయుడు గారు ఇది చేశాడు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు అక్కర్లా, తెలుగుదేశం వాళ్ళైనా ఎవడన్నా చెప్పుకుంటాకి చిన్నంపేటలో ఏమన్నా చేశాడు చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. ఇవాళ కాకపోతే ఇవాళ ఆయనకి 80 ఏళ్ళు, ఆయన 110 ఏళ్ళు బతుకుతానని చెప్తున్నాడు. జోక్ కాదు, సీరియస్. అంటే ఒక 30 ఏళ్ళ తర్వాత అయినా సరే అది విగ్రహం పెడతా పెద్ద విషయం అందుకనే విగ్రహం గురించి కాదు. తల మాట్లాడితే సంస్కారవంతంగా మాట్లాడాలి, పద్ధతిగా మాట్లాడాలి. ఒక్కడన్నా గుడికాడో బడికాడో గ్రామంలో కూర్చుని నిజంగా మన ఊరికి ఇది చేశాడరా, 110 ఏళ్ళు బతికితాడు, ఎక్కడో ఉన్నాడో ఆకాశంలో, నిజంగా ఇది చేశాడరా అని చెప్పుకుంటాకి ఈ చాట్రాయి మండలంలో ఎక్కడన్నా ఏమన్నా ఉందా? రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల 3 మాసాలు మాత్రమే బతికాడు ముఖ్యమంత్రిగా. 5 ఏళ్ల 3 మాసాలు మాత్రమే. 5 ఏళ్ల 3 మాసాల్లో సంక్షేమం రాజశేఖర రెడ్డి గారు ఎక్కేంత వరకు ఆ ఊళ్ళో 75 రూపాయల పెన్షన్ కోసం ఎవడు చచ్చిపోతాడా అని చెప్పి బతుకున్న వాళ్ళందరూ అందరిళ్ళకి పెన్షన్లు వస్తున్న వాళ్ళు ఇళ్ళందరికీ తిరుగుతూ ఉండేవాళ్ళు అంట. ఎందుకని? కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే ఆ ఊళ్ళో ఎంతమంది ఉంటే అంతమందికి 6 నెలలకు ఒకసారి పెన్షన్ని కులం చూడం, మతం చూడం, పార్టీలు చూడం అనేటువంటి తరహాలో ఇచ్చినటువంటి మొట్టమొదటి రాజకీయ నాయకుడు ఎవడన్నా అంటే రాజశేఖర రెడ్డి. ఇళ్ళు ఇంతవరకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కట్టాడో లేదో చెప్పలేం, జగన్ గారు కూడా రాజశేఖర రెడ్డి గారితో పోటీ పడాడో చెప్పలేం. అన్ని ఇళ్ళు కట్టించాడు. వ్యవసాయం కోసం ఎంత కష్టపడ్డాడు, ఉచిత కరెంట్ ఇచ్చాడు. వ్యవసాయానికి సాయం చేసిన మగోడు ఎవడన్నా అంటే రాజశేఖర రెడ్డి. ఆంధ్ర రాష్ట్రంలో రైతుకు సాయం చేసిన వాడు ఏమన్నా ఉన్నా అంటే రాజశేఖర రెడ్డి. ఉచిత కరెంట్ ఇచ్చాడు, రైతుకి ఉచిత కరెంట్ ఇచ్చాడు.
రుణమాఫీ చేశాడు 12,000 కోట్ల రూపాయలు. 12,000 కోట్ల రూపాయలతో రైతుకు రుణమాఫీ చేశాడు రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చేశాడు. మీ ఇంట్లో ఆడపిల్లల నగలున్నా కూడా వదిలిస్తాను తమ్ముళ్ళు అన్నాడు. ఎంత అప్పు ఉంటే అంత ఇస్తానన్నాడు. బ్యాంకు కడతానన్నాడు. పదవుల్లోకి వచ్చాక బాకీలు పెట్టి వెళ్ళిపోయి ఢిల్లీలో విలేకరులు అడిగితే నోర్మై ఎవడో చెప్పాడు ఏంటయా ఎప్పుడో బాకీ రుణమాఫీ అయిపోయింది కట్టేసామన్నాడు. అలాగే అభివృద్ధి చూసుకున్నా లేదా ఇరిగేషన్ ప్రాజెక్టులు చూసుకున్నా అది ఇదేం లేదు. రాజశేఖర రెడ్డి గారిని చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఒకటే నమ్మేవాడు. అరే నందమూరి తారక రామారావు వెళ్ళిపోయి చంద్రబాబు వచ్చాడు, చంద్రబాబు వెళ్ళిపోయి నేను వచ్చాను, నేను వెళ్ళిపోతే ఇంకోళ్ళు ఎవరో వస్తారు. ఎవడొచ్చినా ఎవడు మారినా ఈ రాష్ట్రంలో పేదరికం పోదో, పేదవాడి ఇంట్లో పేదరికం మాత్రం అలాగే ఉండిపోతుంది. ముఖ్యమంత్రులు మారుతారు, ప్రభుత్వాలు మారుతారు. ఆ పేదవాడి ఇంట్లో పేదరికం పోవాలంటే ఆ ఇంట్లో పిల్లల ఉన్నత చదువుల ద్వారా మాత్రమే పేదరికం పోతుందని నమ్మిన వాడు రాజశేఖర రెడ్డి. ఇవాళ దాన్ని కొనసాగించిన వాడు జగన్మోహన్ రెడ్డి. అందుకోసమే ఏ కులమైనా ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, ఓసీయా, మైనార్టీయా, ఆ కులం ఈ కులం లేదు, ఏ కులమోడైనా సరే ఆ ఇంట్లో పిల్లలు ఎంత చదువుకున్నా సరే ప్రతి పైసా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పని సంపూర్ణమైనటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చిన దమ్మున్న మొగోడు ఎవడన్నా అంటే రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ నిజాయితీగా చెప్పేవాడు, అరే ముఖ్యమంత్రులు మారితే ఏమొస్తుంది, 4 పెన్షన్లు ఇస్తాం, లేకపోతే 4 రోడ్లు వేస్తాం, లేకపోతే ఎవరికైనా ఎవరుంటే కాలువ తవ్విస్తాం. కానీ పేదరికం పోవటం అనేది, పోగొట్టడం అనేది ఎలక్షన్లో స్లోగన్ తప్పితే పేదరికం మైక్లో పెడతారు. పేదరికం పోవాలంటే ఆడుకోటి నీటి ఆడుకోండి. రాజశేఖర రెడ్డి లాంటి వాడికి ఓటేస్తే మాత్రమే ఈ రాష్ట్రంలో పేదరికం పోతుందనేది నాంది పలికిన వాడు, చేసి చూపించిన వాడు రాజశేఖర రెడ్డి గారు. నిజంగా ఇవాళ మీ ఊళ్ళో త్రిబుల్ ఐటీ వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది? మీ ఊళ్ళో నూజివీడులో గవర్నమెంట్ హాస్పిటల్ కట్టారు పెద్దది, ఎవరు కట్టారు? ప్రతాప్ నాయన నేను పూజారులేరా బాబా, అసలు రాజశేఖర రెడ్డి బాబు, అంతే కదా. అతని పేరేంటయా? చిన్నోడిని ఎత్తుపోండి, ఎందుకండి? ఇకపోతే రాజశేఖర రెడ్డి గారు మా గురించి ఇంత మాట్లాడుకున్నాం మనం. ఇవాళ మీరందరూ కూడా ఇవాళ కుర్రోళ్ళందరూ పుస్తకాల్లో చదువుతుంటారు, పాతోళ్ళు అందరం కూడా తెలుసు చాలామందికి, కొంతమందికి అందరం కూడా పుస్తకాల్లో చదువుతున్నాం, చరిత్ర చదువుతున్నాం. ఏమని? ఇంగ్లాండ్ నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వచ్చింది, వ్యాపారం చేసుకుంటాకు వచ్చి మొత్తం భారతదేశాన్ని కబళించి కొల్లగొట్టుకుని పట్టుకుపోయింది, దేశాన్ని దోచుకెళ్ళిపోయింది, మన మీద ఎక్కి తొక్కింది అని చెప్పని ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి, బ్రిటిష్ వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుంటాం. ఇవాళ ఈస్ట్ ఇండియా వెళ్ళిపోయి ఛానళ్ళు అయిపోయింది, బ్రిటిష్ వాడు వెళ్ళిపోయి ఛానళ్ళు అయిపోయింది. కానీ కొత్తగా మన ఊరు ఒక ఎమ్మెల్యే వచ్చాడు, ఇక్కడి నుంచి సేవ చేస్తానని చెప్పని. సేవ ఎక్కడ చేస్తున్నాడు అంటే మొత్తం అంతా ఆగిరిపల్లి మండలంలోనే సేవ, ఇంకే మండలం, చాట్రాయి మండలంలో సేవ లేదు, ముసునూరు మండలంలో సేవ లేదు. ఎందుకు? చాట్రాయి మండలం ఎప్పుడన్నా రావాలంటే అదేదో సినిమాలో ఉంటుంది, పెళ్లి చూపులు కూర్చోబెడితే రామ్మ మెరుపుతేగ అంటే సక్మని వచ్చి కనపడే వెళ్ళిపోతా ఉంటుంది పెళ్లి కూతురు. వాళ్ళు పెళ్లి కూతురు కనపడితే ఎవరికి, పెళ్లి వాళ్ళకి అదేంటండి కనపడే, మా అమ్మాయికి సిగ్గండి అంటాడు, అట్లా సక్మని వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లాగే ఈ ఊళ్ళో కూడా ఎమ్మెల్యే గారు చాట్రాయి మండలంలో వచ్చేళ్ళండి, ఎప్పుడు వచ్చాడండి, అదే వచ్చి వెళ్ళిపోయా అంటారు. రామ్మ మెరుపుతేగా అంటే మామూలు చక్కమని వచ్చి వెళ్ళిపోతుంది, చూసావా అట్లా వచ్చేళ్ళిపోతారు. అసలు ఎవరికి తెలియదు, ఆ ఊళ్ళో కార్యకర్తలకు కూడా, ఎవరు వస్తే ఎవరు ఈ మండలంలో కార్యకర్తలకు కూడా తెలియదు. అదేంటారు ఎమ్మెల్యే గారు ఎప్పుడు వచ్చారా, నాకు చెప్పలేదంటారు, వచ్చాడు వెళ్ళిపోయాడు రాలి. అలా ముసునూరు మండలం అయినా అంతే. మీరు అనుకుంటారు మమ్మల్నే మా దగ్గరే మెరుపుతేగ అనుకుంటారు, ముసునూరులో మెరుపుతేగే, నూజివీడులో కూడా మెరుపుతేగే. ఒక్క ఆగిరిపల్లిలో మాత్రమే అపారమైనటువంటి ప్రేమ.
ఎర్రమట్టి 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 బాగా ఆగిరిపల్లి మండలంలో ఉంది. బాగా ఎర్రగా ఉంటుంది ఆ మండలం, అందుకని ఎర్రగా బొర్రగా ఉంటుంది కాబట్టి ఆగిరిపల్లి మండలం అంటే బాగా ఇష్టం. ఇవాళ పేకాట, క్యాసినో, మీర్జాపురం క్యాసినో, మీర్జాపురమేగా అడిగిన ఎక్కలమా కాదు, పేపర్లన్నీ మీర్జాపురం, టీవీలన్నీ మీర్జాపురం అని చెప్పించినాయి. సంక్రాంతికే మీరే నన్ను పక్కదారి పెట్టించినావు చంద్రబాబు లాగా, పక్కన చేరిక నువ్వు. మీర్జాపురం నువ్వు చెప్పేది ఏంటంటే లోకేష్ పట్టించేసింది చెప్తున్నావు నువ్వు. ముద్రపోయిన వెంకటేశ్వరరావును ఇంకొక అతను ఉన్నాడు అక్కడ, ఈయన శిష్యుడే, మా నాయన శిష్యుడే, గొల్లపూడిలో ఉంటాడు. ఇద్దరు కలిసి లోకేష్ దగ్గరికి వెళ్ళి చెప్తే లోకేష్ వేసేసాడు. నాకు తెలవకుండా ఏంటి వ్యాపారం, నాకు పంపించేది నాకు పంపించకుండా మనవాడేది ఏమో చీకట్ల వ్యాపారం పెట్టాడు. ఏం పెట్టారు? ఇది కోర్టు, హైకోర్టు వారి తీర్పు మేరకు ఇక్కడ 13 ముక్కల బుర్రకి పదును పెట్టేటువంటి ఆట జరుగుతుంది కాబట్టి పోలీసులు కానీ అన్యులు కానీ రావటానికి వీలు లేదని బోర్డు పెట్టి ఒకటి నడిపారు. దాన్ని వేసేసింది మాత్రం లోకేష్. లోకేష్ ఎందుకు వేసాడంటే మొన్న ఇక్కడ సీటు పోయిన ఆయన ఆ గొల్లపూడి అతను ఇద్దరు గెలిచాలి సార్ మనకు మీకు పంపకుండా వేసేస్తున్నాడు సార్ అనగానే మొత్తం వచ్చారు, కొట టబా కొట్టాడు. అక్కడైనా ఇక్కడైనా ఏమయ్యా నువ్వు అనొచ్చు, ఇక్కడ పక్కన చంద్రబాబు ఉన్నాడు, ఈ ఊరు చంద్రబాబు అనొచ్చు, ఏమండి నీకు తెలుసా, నీకు తెలుసా, నువ్వు ఎట చెప్తున్నావు ఆయన, ఎట తెలుసు, ఎటా అంటే సతీష్ ఎక్కడుంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అక్కడ ఉన్నట్టే, మన ఎమ్మెల్యే అక్కడ ఉన్నట్టే కదా. సతీష్ ఎక్కడుంటే అక్కడే కదా. సతీష్ లేకుండా, సతీష్ లేకపోతే మనోడు లేనట్టే, సతీష్ ఉంటే మనోడు ఉన్నట్టే. సరే మీకు నచ్చింది, మీ ఊళ్ళో అడ్డగారులు అయి ఉంటాడయ్యా, ఇంకొక ఊళ్ళో నెరుసు ఉంటాడయ్యా. ఆయన కరెంటు తయారు చేసే ఫ్యాక్టరీ పెడతానని చెప్పారు. కరెంటు తయారు చేసే ఫ్యాక్టరీ పెడతానని చెప్పి ఎక్కడ పెట్టాలి. సాధారణంగా మీరో ఏదైనా వ్యాపారం పెట్టాలనుకుంటే ఎక్కడ పెడతావు? చక్కటి చదునైన నేల ఒకటి చూసుకుని వీలుంటే బరంతు తోలతాకు కూడా ఖర్చు లేకుండా జాగ్రత్తగా ఒకటి రోడ్డుకు సమాంతరంగా ఉన్నది, రోడ్డు లెవెల్లో ఉన్నది పొలం ఒకటి చూసుకుని దాంట్లో కట్టుకుంటాం. కానీ మన సారు 40 ఎకరాల్లో ఆకాశానికి ఎత్తున్న ఎర్రమట్టి కొండ మాత్రం అది సెలెక్ట్ చేసుకున్నారు. ఇదేంటే ఎర్రమట్టి కొండ ఉంది కదా 40 ఎకరాల్లో, ఫ్యాక్టరీ ఎట్ట కడతారు? ఫ్యాక్టరీ కట్టాలంటే 40 ఎకరాల్లో కొండ మొత్తం తీయాలి. కొండ మొత్తం తీసిన తర్వాత ఫ్యాక్టరీ కడతారు. కొండ మొత్తం తీసేప్పటికి 10 ఏళ్ళు పడుతుంది, 15 ఏళ్ళు పడుతుంది. ఫ్యాక్టరీ తర్వాత చూసుకుందాం, ముందైతే 1000-2000 లోపల వేసేసుకుందాం. ఇదొక్కటే కాదు, ఆగిరిపల్లి మండలంలో మళ్ళీ 800 ఎకరాలు కావాలి. ఎందుకు 800 ఎకరాలు ఆగిరిపల్లిలో? అక్కడ కూడా ఈ డాబా అంత కొండ, ఈ బోర్లంత కొండ, అంత చిన్న కొండలు 800 ఎకరాల్లో బోర్డు ఉన్నాయి. మరి అది అక్కడ కూడా గడ్డి వేయాలి. 800 ఎకరాలు ఎందుకంటే ఈ ఫ్యాక్టరీ నడవాలంటే అక్కడ గడ్డి పండాలి. ఆ గడ్డిని బాగా రుద్ది కరెంటు తీస్తారు. మరి ఆ గడ్డి పండాలంటే ఏం చేయాలి? ఆ డాబా అంత మట్టి తీసేయాలి, ఆ డాబా అంత ఎర్రమట్టి తీసేయాలి, ఈ బోర్లు ఎత్తున్న మట్టి తీసేసేయాలి. 800 ఎకరాల్లో ఈ మట్టి అంతా తీసేసేపటికి ఎన్నాళ్ళు పడుతుంది? ఇది కరెంటు ఫ్యాక్టరీ కదా. ఈయన ఎవరు? ప్రతాప్ నారాయణ గారు ఎన్నిసార్లు చేశాడు ఎమ్మెల్యే? 3 సార్లు చేశాడు. చూడు అసలు ఎందుకన్నా పనికొస్తాడు ఇతను అసలు. 3 సార్లు చేసి ఈయన కరెంటు ఫ్యాక్టరీ పెడదామని ఈయనకి రాలా ఆలోచన. 15 ఏళ్ళు చేసి కరెంటు ఫ్యాక్టరీ పెడదామని, లేదా 800 ఎకరాల్లో గడ్డి పండిద్దామని కూడా ఆలోచన రాలా.
లేదా ఏదో ఎవరయ్యా అది ఈయన పేరేంటి రమేష్ అడ్డగర్ల సతీష్ ఏడి అడ్డగర్ల సతీష్ని పెట్టుకుని క్యాసినోని అడుగుదామని అడ్డగర్ల సతీష్ని పెట్టుకుని బోర్డు కట్టి హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం 13 ముక్కల మేధస్సు బుర్రస పదును పడతాకి ఆటల పోటీ జరుగుతుంది కాబట్టి పోలీసులు రావటానికి వీల్లేదు అని బోర్డు కట్టి అడ్డగర్ల సతీష్తో ఏనాడు ఒక్కరోజు కూడా పెట్టేయాల. ఎందుకు వచ్చిన ఎమ్మెల్యే గారు మీరు అసలు 15 ఏళ్ళు ఎందుకన్నారు దేనికై మీరు ఏం చెప్తాడు నేను IIIT కట్టాను లేదా మా నాయనగారు హాస్పిటల్ కట్టించాడు మా నాయనగారు కాలువకి ఇదేంటి గోళ్ళ కట్టించాడు మా నాయనగారు ఊరికి రోడ్డు వేసాడు కృష్ణా వాటర్ తెచ్చాడు బెజవాయించి తాగుతాకి మాకు ఇవన్నీ ఎవడికే జనానికి కావాలి. ఈయన అసలు మామూలు కరెంట్ తయారు చేసే ఒక ఫ్యాక్టరీ ఎప్పుడు కట్టలేదు అది కూడా ఎర్రమట్టి కొండలు ఉన్న చోట పెట్టాలి కదా బాగా పెద్ద పెద్ద కొండలు. ఈయనేమో గడ్డి వంకడు కుక్కలాగా ఇన్ని కాపలా కాసి కూర్చున్నాడు ఏ మొత్తం వచ్చి ఏమన్నా అంతేనా ఇక్కడ ఎవరు అంటే మనకంటే కూడా రాబోయే రోజుల్లో రోజు పోను ప్రభాకర్ రావులే ఇదంతా చెప్తూ ఉంటారు. హరికథ బుర్రకథ పురాణాలన్నీ కూడా నిన్న చూసాం కదా మనం. ఈ హరికథలో బుర్రకథలో మన దెందులూరులో ఈ కథలన్నీ జరుగుతూ ఉంటాయి. కథలన్నీ చెప్తూ ఉంటారు. మీ నూజివీడి కథలన్నీ కూడా కథలుగా పిట్ట కథలుగా హరికథలుగా బుర్రకథలుగా దెందులూరులో చెప్తానే ఉంటారు. కంగారు లేదు. కాబట్టి దాని గురించి మనకెందుకు. కాకపోతే మనం ఒకటే ప్రతాప్ అప్పారావు గారు ఇట్లాంటోడు ఏ రోజు ఈ బాబు ఉంటారో వెళ్ళిపోతారు. దేనికి ప్రతాప్ అప్పారావు గారు లాగా జనం తప్పితే కొండలు అడ్డగర్ల సతీష్ ఈ కార్యక్రమాలు ఏమి చేయకుండా జనం కోసం బతికినాడు. బయటికి వెళ్తే ఎవర్రా మీ ఎమ్మెల్యే అంటే నూజివీడి జమీందార్ ప్రతాప్ అప్పారావు మా ఎమ్మెల్యే. అరే మనం ఏదన్నా ఎక్కడ పని చేస్తున్నామంటే ఏదైనా కంపెనీలో ఫలానా కంపెనీలో చేస్తున్నా అని చెప్పి గర్వంగా చెప్పాలి. ఎవర్రా మీ ఎమ్మెల్యే అంటే ప్రతాప్ అప్పారావు మా ఎమ్మెల్యే అని చెప్పి నీ కాల్ రెగ్రెస్ చేసి చెప్పాలన్నమాట. ఇక ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అక్కడ ఈవిడేమో మీరు చుట్టం సూపుగా పిలిచారు. ఈవిడ వచ్చాం ప్రతాప్ నాయన గారి కింద పోయి చేరుతుంది ఆవిడే. ఆ కుర్రోడిని ఏమన్నా పిలిచి ఈడు ఎమ్మెల్యే అంటుంది. ఆ కుర్రోడు వెళ్ళిపోగానే అడిగా అమ్మా అది వయసు ఎంత అంట అని అడిగా. అన్నయ్య 14 అంది. ఫోన్లే 11 ఏళ్ళు ఇంకా ఏం పర్లే ప్రశాంతంగా ఉంటాడు. ఏం ఆడు మీదికి వచ్చేవాడికి ఈయన ఎమ్మెల్యేగా ఉంటాడు. ఇంకా ఆయనకి ఎర్తపెట్టాడు ఇప్పుడప్పుడే ఎర్తపెట్టాడు ఎవడు లేలే ప్రస్తుతం ఇక ఈయన 11 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటాడులే. ఏంటిది అది చంద్రబాబుకి చెప్పనా ఏమండి ఒక మాట మీ పేరు మురళి ఏమంటాడంటే ఏమండి నేను తాపి పనికి వెళ్తాను తాపి వాళ్ళకి పనులు లేవండి ఇసుక రావట్లేదు ఎత్తేస్తున్నారు మొత్తం అంతా ఎక్కడిదెక్కడదో వెళ్ళిపోతుంది ఎట్టోకట్టు అన్నాడు. ఓ రామాయకుడు అసలు తాపి పని ఏంటారు బాబు ఎవడికి పని ఉంది అని చెప్తున్నాను. ఎవడికి పని ఉంది తాపివాడికి కాదు ఏ అంగడోడికి పని ఉంది. బడ్డీ కొట్టేవాడికి ఉందా సిగరెట్ కొట్టేవాడికి ఉందా కిళ్ళి కొట్టేవాడికి ఉందా చెప్పులు అమ్మేవాడికి ఉందా బట్టలు అమ్మేవాడికి ఉందా ఎవడికి ఉంది. సోడా కొట్టేవాడికి కూడా సోడాలు తాగట్లే ఎవడు డబ్బులు లేక. బెల్ట్ షాపులు ఒక్కటి మాత్రమే వ్యాపారం ఉంది. బ్యాండీ షాపులు ఒక్కటి మాత్రమే వ్యాపారం ఉంది. అన్నిట్లో కూడా బెల్టుల్లో బ్రాందీ షాపుల్లో అన్నిట్లో అడ్డగర్ల సతీష్ చెయ్యి ఉంది. ఉందా లేదా ఏదో బెల్ట్ బయట చూడాలమ్ముతున్నాడు అన్నాడు. అయితే ఆయనకి వ్యాపారం గట్టిగానే ఉంటుంది. సరే ఏదన్నా పోయే కాలం వచ్చింది పోవటమే తప్పితే ఇక అది ఇదేమీ ఆగేదేం కాదు. ఇకపోతే నేను చెప్పి ముగిచ్చేస్తాను మీకు చిన్న విషయం చెప్పి ముగిచ్చేస్తాను. ఇవాళ రాజకీయాల్లో ఎంత జుగుప్సాకరం అంటే ఒకరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు మీడియా సమావేశం పెట్టి బహుశా ఆయన పుట్టినరోజేమో బహుశా నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సెప్టెంబర్ 20 ఏప్రిల్ 20 ఎప్పుడో 420 ఏదో ఒక రోజు ఏం చేశాడంటే బయటకు వచ్చి
అంటే అది మనిషి జన్మ కాదో మనకు తెలియదు. ఆయన మాట్లాడితే ఏం మాట్లాడాడు తెలుసా? కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో గొడ్డు కొవ్వు పంది కొవ్వు చేపల నూనె కలిపి జగన్మోహన్ రెడ్డి జనాలకి తిని భక్తులకి ప్రసాదం పెట్టాడు అని చెప్పి మాట్లాడాడు. నువ్వు మాట్లాడదయ్యా, వీళ్ళకి బాగా పరీక్షల్లో హై స్కూల్లో అక్కడ ఇక్కడ గోడ దూకి శిల్పులు అందిస్తాం అలవాటు అనుకుంటా, వాళ్ళ అబ్బాయికి వాళ్ళ తమ్ముడికి వాళ్ళకి. ఎంత దుర్మార్గం అది. వెంటనే మీ ఊళ్ళో బుర్రకథలు ఉంటాయా కదా? పండగ ఇదివరకు వచ్చాయిగా, చూశారు ఎవరన్నా? బుర్రకథ చూసే దాంట్లో ఒక ఆయన చెప్తా ఉంటాడు, కథ చెప్తా ఉంటాడు. తొమ్మిది పక్కన కొడతా ఉంటారు ఎవరు? ఏమంటారు వాళ్ళని బుర్రకథలు కొట్టేవాళ్ళని? పేరు తెలీదా? ఎవరు పెద్దవాళ్ళు లేరు ఇక్కడ? ఆ డోలక్ బ్యాచ్ పక్కన ఒక పక్క పవన్ కళ్యాణ్, ఒక పక్క బీజేపీ వాళ్ళు. ఈయన ఈ మాట అనగానే వెంటనే ఇది దుర్మార్గం, కిరాతకం, దేవుడి ప్రసాదంలో పంది కొవ్వు కలుపుతారా అని చెప్పి గబగబా కాషాయ బట్ట కట్టేసేసి వెంటనే ఉన్న తెల్ల బట్టలు తీశాడు, పసుపు రంగు బట్టలు వేసాడు, దుర్గగుడికి వెళ్ళిపోయి మెట్లు కడిగేశాడు. దుర్గగుడికి వెళ్ళి మెట్లు కడిగేశాడు. సరే నువ్వు వెళ్ళిదా తీసుకొద్దా, షూటింగ్లో ఉన్నాడు, వెళ్ళి తీసుకురా. మెట్లు కడిగేసేసి రొప్పుతా ఆయాసపడతా ఒగురుస్తా మెట్లు ఎక్కినట్టున్నాడు. ఎక్కి మళ్ళీ దిగి వ్యాన్ ఎక్కి తిరుపతిలో ఐఎమ్ అన్అపాలజెటిక్ సనాతని అని పెద్దగా రంకెలేసి అరుపులేసి అసలు మా హిందూ మతాన్ని జగన్మోహన్ రెడ్డి ఇట్ట చేస్తున్నాడు, అసలు దేవుణ్ణా ఇదా అన్నాడు. అదొక్కటే కాదు, వెంటనే ఏం చేశారు తెలుసా? ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఇద్దరు కలిసి గుళ్ళో పూజారులందరినీ పిలిచేసి వెంకటేశ్వర గుళ్ళో బంగారు బావి పక్కన కొండ మీద బంగారు బావి పక్కన యాగశాలలో మొత్తం హోమాలు చేసేశారు. హోమాలు ఏంటని చెప్తే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి హోమం అయిన తర్వాత, ప్రెస్ మీట్ పెట్టాల ముందు హోమం అయిన తర్వాత 10 మంది బ్రాహ్మలు పండితులు మొత్తం పక్కనేమో ఈవో జేఈఓ కెమెరాలు పుచ్చుకుని ఆ హోమం దగ్గర బయలుదేరి మాడవీధులంతా సంప్రోక్షణ, నీళ్లు చల్లుకుంటా, యజ్ఞంలో నీళ్లు చల్లుకుంటా. ఇంకోటి పూర్ణాహుతిలో దాన్ని గడ్డి చుట్టి చేస్తారు. దాన్ని ఆ అగ్నిని గుడి చుట్టూ తిప్పుతా, నేల మీద అంటే అగ్నితో కాలుస్తా, అంటే అపవిత్రం అయిపోయింది. మొత్తం గుడి అంతా తిప్పి మొత్తం ఎక్కడైతే దేవుడి ప్రసాదం వంట చేస్తారో పాకశాల మొత్తం సంప్రోక్షణ. ఆ దీపపు గడ్డితో చేసిన కడ్డిని, దర్భగడ్డి, దాన్ని తిప్పుతా, ఆ నేల మీద కొడతా. అలాగే ప్రసాదం తయారైన తర్వాత స్టోర్ చేసేటువంటి స్టోర్ రూములోకి వెళ్ళి అక్కడ సంప్రోక్షణ. అది అయిపోయాక మహాద్వారం దగ్గర సంప్రోక్షణ, లోపల గుడంతా సంప్రోక్షణ చేసి ప్రెస్ మీట్ పెట్టారు. ఏమని? దేవుడి ప్రసాదంలో గొడ్డు కొవ్వు కలిసింది, అలాగే దేవుడి ప్రసాదంలో పంది కొవ్వు కలిసింది, అందుకని అపవిత్రమైపోయింది. ప్రసాదం తిన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రసాదం తిన్నటువంటి కోట్లాది మంది భక్తులందరూ కూడా అపవిత్రమైపోయారు. మీరందరూ గుడిని సంప్రోక్షణ చేశాం, గుడిని పవిత్రం చేశాం. గుడికి జరిగినట్టు గుడిలో కూడా ఆవు కొవ్వు, అది గొడ్డు కొవ్వుతో పంది కొవ్వుతో ప్రసాదం వండిన చోట వండిన పాకశాలని గుడిని మొత్తం గుడిలో పంచిపెట్టారు. కాబట్టి గుడినంతా సంప్రోక్షణ చేశాం. మీరు కూడా మీ నోళ్ళు మీ ఒళ్ళు కూడా చెడిపోయింది, అపవిత్రం అయిపోయినాయి. ఇది నేను అబద్ధం చెప్పట్లా, ప్రెస్ మీట్లో మాట్లాడారు. కాబట్టి మొత్తం వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గుడికి వచ్చినటువంటి ప్రతి భక్తుడు సాయంత్రం పూట 6 గంటలకి తలారా స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత 6 గంటలకి దీపారాధన చేయండి. దీపారాధన చేసి క్షమామంత్రం చదవండి. ఓం నమో నారాయణాయ, ఓం భగవతే వాసుదేవాయ, ఓం నమో వెంకటేశాయ అని పఠించండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అది గొడ్డు కొవ్వుతో పంది కొవ్వుతో చేసిన ప్రసాదం మీరు తిన్నారు కదా, మీకు తినిపించాడు కదా, అప్పుడు మీరు శుద్ధి అయిపోతారు. మీరందరూ కూడా శుద్ధి అయిపోయి మళ్ళీ మీరు దేవుణ్ణి పూజించవచ్చు అని చెప్పి మాట్లాడారు. ఇది యథార్థం. ఇవాళ కోర్టు ఏం చెప్తాం? సుప్రీంకోర్టుకి సిబిఐ ఏం ఛార్జ్ షీట్ వేసింది?
ఏం ఛార్జ్షీట్ వేసింది? ఇంతకన్నా పాపం కొట్టలేదు. దాంట్లో గొడ్డు కొవ్వు కానీ లేదా పంది కొవ్వు కానీ చేప నూనె కానీ కలవలేదు, ఇది అబద్ధం అని చెప్పి చెప్పింది. అబద్ధం అని చెప్పి చెప్పింది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పీరియడ్లో ఇన్ని అపవిత్రం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టు లేదు అని చెప్తుంది, సిబిఐ లేదు అని చెప్తుంది. ఆ సిబిఐ వేసిన సిట్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 3 ఆఫీసర్లు ఉన్నారు. వీళ్ళు మొత్తం ఢిల్లీ వాళ్ళు కాదు, 3 ఇక్కడ వాళ్ళే ఉన్నారు. ఇదంతా చేశారు కదా. మరి ఈ పాపపు మాటలు మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు నాలుక మీద కాల్చి దబ్బడాన్ని వాత పెట్టాలా పెట్టక్కర్లేదా? ఇంత పాపం చేసినటువంటి లేదా సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తులందరినీ కూడా ఇంత అపహాస్యం పాలు చేసి, హిందూ మతాన్ని అపహాస్యం పాలు చేసి, ప్రజల నమ్మకాన్ని భక్తుల నమ్మకాన్ని అపవిత్రం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒళ్ళంతా వాతలు పెట్టి తిరుపతి గుడి చుట్టూ తిప్పాలా తిప్పక్కర్లేదా? పొల్లు దండాలు పెట్టిస్తా. పవన్ కళ్యాణ్ ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని లక్షల గుళ్ళు ఉంటే అన్ని గుళ్ళు కడిగించాలా కడిగించక్కర్లేదా? మెట్లన్నీ వీళ్ళకి ఒళ్ళంతా వాతలు పెట్టాలా పెట్టక్కర్లేదా? ఏం చేస్తే ఈ పాపాలు పోతాయి? అంటే ఎంత దుర్మార్గం, అంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో చూడండి. అంటే రాజకీయం కోసం, తుచ్చమైన రాజకీయం కోసం, ఈ కక్కుర్తి, ఈ అధికారం కోసం దేవుడిని అడ్డం పెట్టుకోవటం, దేవుడు ప్రసాదాన్ని అడ్డం పెట్టుకోవటం, భక్తుల మనోభావాలను అడ్డం పెట్టుకోవటమా? ఇవాళ వీరొక్కలే కాదు, వీరి మాటలు నమ్మి ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ మాటలను నమ్మి చాలామంది ప్రవచనకారులు, చాలామంది కాషాయ బట్టలోళ్ళు, ఒక ఆవిడైతే హైదరాబాద్ నుంచి భజన చేసుకుంటూ వచ్చేస్తుంది, ఒక ఆవిడ రైల్లో. ఆవిడెవరు? బీజేపీ ఆవిడయ్యా, ఎవరో పేరు తెలియలే. హైదరాబాద్లో రైలు ఎక్కి భజన చేసుకుంటూ, అమ్మో జగన్మోహన్ రెడ్డి కలిపేశాడు భజన చేసుకుంటూ వచ్చేస్తుంది. వీళ్ళందరినీ ఏం చేయాలి? కోసి దేవుడు నిజంగా దేవుడు వీళ్ళకి ఈ భూమి మీద శిక్ష వేసి కారం పెట్టద్దు అసలు దేవుడు. ఒళ్ళంతా చీరేసేసి వంకాయ చీరినట్టు, మనం గుత్తి వంకాయ కూర ఉన్నట్టు ఒళ్ళంతా చీరేసి కారం పెట్టాలా పెట్టక్కర్లేదు? వీళ్ళకి ఇంత దుర్మార్గమా, వీళ్ళు ఇంత కిరాతకమా? ఇవాళ ఈవో శ్యామలరావు గారిని ఏం చేయాలి? తను ఈవోగా ఉన్నాడు. ఈ వెంకయ్య చౌదరిని ఏం చేయాలి? ఈ పాపం చేసినటువంటి వీళ్ళు, ఈ పాప ప్రచారాన్ని చేసిన వాళ్ళు పైగా సంప్రోక్షణ చేస్తారని చెప్పి, హోమాలు చేశాం, వాస్తు పూజ చేశామని చెప్పని ఏం చేయాలి? ఖచ్చితంగా కలియుగ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు మీరు. వెళ్ళిపోతాం అంటే జనమే చొక్కి చంపేస్తారే, దాని గురించి కాదా. దేవుడు వేసేటువంటి శిక్షకు మాత్రం మీరు తప్పుకోలేరు. కోర్టులు తప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పెట్టినటువంటిది కేసులు ఉన్నాయి కదా, ఆ కేసుల్లో నువ్వు జైలుకి వెళ్ళి వచ్చిన ఇవాళ ముఖ్యమంత్రి అయి ఆ కేసులు మూసేసుకోవచ్చు. కానీ వెంకటేశ్వర స్వామి వేసే శిక్షణ మాత్రం పవన్ కళ్యాణ్ కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈవో శ్యామలరావు కానీ, లేదా వెంకయ్య చౌదరి కానీ తప్పుకోగలరా అని అడుగుతున్నాను. ఇవాళ అంతిమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున లేదా వెంకటేశ్వర స్వామిని కొలిచేటువంటి ఒక భక్తుడిగా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాజీనామా చేసి ఇంటికి పోవాలాక్కర్లేదా నేను అడుగుతున్నాను, డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హైందవ మతాన్ని, భక్తుల్ని, వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల యొక్క మనోభావాల్ని ఇంత నీచంగా మీరు ఆడుకున్నందుకు, నీచానికి ఒడిగట్టినందుకు మేము నారా చంద్రబాబు నాయుడిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని ఇద్దరిని కూడా వారి పదవులకి రాజీనామా చేయమని చెప్పని డిమాండ్ చేస్తూ జోహార్ వైఎస్ఆర్.